ఇంత పకడ్బందీగా ఎవ్వరికీ దొరకకుండా తిరుగుతున్న ఈ హిడ్మా అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేతులకు ఎలా చిక్కాడు? ఆపరేషన్ కగార్లో భాగంగా హిడ్మాని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలా హతమార్చారు? సుమారుగా 3 దశాబ్దాల పాటు చిక్కని హిడ్మా ఈ రోజు పోలీసుల చేతులకు ఎలా చిక్కాడు? 18 నవంబర్ 2025 హిడ్మా మరణించిన తర్వాత ఈ పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలా అన్నారు. ఈ ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో అది బాగా తీవ్రతరం కావడంతో హిడ్మా బృందం ఛత్తీస్గఢ్ దండకారణ్యం అంతా వదిలి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నట్టుగా మాకు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ మారేడుమిల్లు సమీపంలో జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మా అలాగే ఆయన భార్య రాజే వారితో పాటు ఇంకొక 4 మావోయిస్టులు మరణించారు అని ఆయన వెల్లడించారు. అయితే హిడ్మా బృందం నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొన్ని వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు. అందులో ఈ AK-47 రైఫిల్స్ 2, ఒక పిస్టల్, అలాగే ఒక రివాల్వర్, అలాగే ఒక సింగిల్ బోర్ వెపన్ ఒకటి తీసుకున్నారు. అయితే ఇక్కడ ఈ హిడ్మా చనిపోయిన తర్వాత కొంతమంది కొన్ని అనుమానాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అందులో మనం చూసుకుంటే మావోయిస్ట్ అగ్రనేత రాజారెడ్డి గారి అల్లుడు అలానే కొంతమంది మావోయిస్ట్ సానుభూతులు ఏమంటున్నారంటే హిడ్మా ఒకవేళ ఈ మారేడుమిల్లు సమీపంలో ఈ పోలీసు ఎన్కౌంటర్లో చనిపోయి ఉంటే పోలీసులు ఒక్కరికి కూడా ఎందుకు గాయాలు తగలలేదు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా నిజంగానే హిడ్మా ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో దొరుకుండొచ్చు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎన్కౌంటర్ చేశారని కూడా. అయితే ఇక్కడ హిడ్మా చనిపోయిన తర్వాత ఒక నేషనల్ మీడియా హిడ్మా చనిపోయిన ప్రదేశానికి వెళ్ళారు. ఆ ప్రదేశం ఏదైతే ఉందో మారేడుమిల్లు సమీపంలో గుజ్జుమామిడి వలస అనే గ్రామం. అక్కడ గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే సుమారుగా ఆ రోజు మేము 4 గంటల నుంచి 7:30 వరకు మాకు అడవిలో ఒక భీకరమైన శబ్దాలు వినిపించాయి. ఆ రోజు 18 మంగళవారం. మేమేమనుకున్నామంటే ఎవరో టూరిస్టులు వచ్చి ఇక్కడ బర్త్డే పార్టీలు ఏదో చేసుకుంటున్నారని అనుకున్నాం. అంతేకాని ఇక్కడ నక్సల్స్ ఉన్నారని మాత్రం మాకు తెలియదు. సరిగ్గా 5:30, 6 సమయంలో ఏఎస్ఐ గారు మా ఊర్లోకి వచ్చారు. ఊర్లోకి వచ్చి అడవిలోకి ఎవరు వెళ్ళొద్దు, అలానే రబ్బర్ పనికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడవిలోకి వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకంటే లోపల ఈ నక్సలైట్లతో కాల్పులు జరుగుతున్నాయని చెప్పారు అని అక్కడ గ్రామస్తులు వెల్లడించారు. అయితే సుమారుగా 8 గంటల సమయంలో వాళ్ళ డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి తరలించినప్పుడు మేము చూసాము. అప్పుడు మాకు కన్ఫర్మ్ అయింది వాళ్ళు నక్సలైట్లని అని ఇక్కడ గ్రామస్తులు ఈ నేషనల్ మీడియా వేదికగా చెప్పారు. అలానే ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఎప్పటికప్పుడు మేము ముందుకు వస్తూనే ఉంటాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.